విశాఖ సాగర తీరంలో విషాదకర ఘటన జరిగింది. అప్పటి వరకు చాలా ఆహ్లాదంగా సాగర తీరాన్ని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం అనుకున్నటువంటి ఒక కుటుంబంలో విషాదకరమైన ఘటన. నేనైతే ఆ మృతదేహాన్ని చూపించడానికి ఇష్టపడట్లేదు, కానీ ఒక మహిళ అప్పటి వరకు సరదాగా ఆడుకుంటూ ఉంది, కానీ అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోయారు ఇద్దరు. అందులో ఒక మహిళ మృతి చెందారు. సో ఈయన మీరు ప్రొటెక్ట్ చేశారు కదా, ఎన్ని గంటలు జరిగిందండి? మేడం టైం చూసుకోలేదు మేడం, అలాగే వెళ్ళిపోయాము. మీరు హాఫ్ అన్ అవర్ ముందు ఒక 40 నిమిషాల ముందు యాక్చువల్ కెరటం వచ్చి కొట్టిన ఇవి లాక్కెళ్ళిపోతే ఈవిని రక్షిద్దామన్న ఆతృతలో ఇంకో వ్యక్తి ఈవిడి కోసమని వెళ్తూ ఆయన కూడా లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే మేము ఇద్దరం వెళ్ళి ఈవిడ అప్పటికే వాటర్ తాగిసి అబ్బాయి అయితే చాలా డీప్కి వెళ్ళిపోయారండి. ఈవిడైతే ఈ కెరటాల మధ్యలో ఉంటే ఆవిడ లాక్కుంటూ ఒడ్డుకు వచ్చాం. ఒడ్డుకు వచ్చేసరికి స్పృహలో లేరండి. కొంతవరకు వెళ్ళి వాళ్ళని ప్రొటెక్ట్ చేద్దాం అనుకున్నప్పటికీ ఆమె అప్పుడు లేదండి, అప్పటికే వాటర్ మొత్తం తాగిసి తేలిపోతే లాక్కొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది. చేసి సిపిఆర్ కొట్టినా కూడా అసలు లేదండి. ఈలోగా 108కి కాల్ చేయడం జరిగింది. 108 నుంచి డాక్టర్ గారు రావడం, చూడడం, సీజే డెడ్ అని చెప్పడం, ఇవన్నీ జరిగాయి. ఈమెని తీసుకొచ్చారు, కానీ ఇంకొక యువకుడిని రక్షించడానికి మేడం ఈవిని అంటే దగ్గరలో ఉన్నారు కదా, సేవ్ చేయగలమన్న ఆలోచనతో ఈవిని ముందు తీసుకురావడం జరిగింది. అలాగనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసరికి కూడా ఆ వ్యక్తి దొరుకుతాడని అయితే గ్యారంటీ లేదు, ఎందుకంటే చాలా డీప్లో ఉన్నారు. మాకు ఏదో చెయ్యి ఇలా ఊపుతున్నట్టు అనిపిస్తుంది, కానీ రక్షించండి అని ఆ ఇరిగే కెరటంలో చాలా లోపలికి వెళ్ళిపోవడం వల్ల సో మేము వెళ్ళేసరికైనా మళ్ళీ ప్రాణాలతో ఉంటాడనే నమ్మకం లేకపోవడం, ఏదో దొరికారు కదా ఈవిని సేవ్ చేయగలమన్న ఆలోచనతో ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. ఈలోగా ఆవిడ చనిపోయిందని డాక్టర్ గారు వచ్చి చెప్పడం మాకు కొంచెం బాధాకరంగా అనిపించింది. మృతి చెందినటువంటి ఆ మహిళకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మీకేమవుతారమ్మా? చెల్లెలు అవుతారమ్మా. చెల్లి ఏమైంది? ఇప్పటి వరకు స్నానం కోసం వెళ్ళారా? స్నానం లేదు, ఇక్కడే నిలబడ్డారు. ఇక ఈ చివరే అంతే, స్పీడ్గా వచ్చింది. అంతే సో ఈవిడ వెళ్ళిపోతున్నప్పుడు కాపాడండి అంటే ఇంకొక కుర్రాడు వెళ్ళాడా? అంటే ఆ పిల్లాడు అక్కడ దాకా వెళ్ళాడు. వీళ్ళిద్దరేమో ఆయుష పడుకుంటూ ముందుకు వచ్చేసారు చిల్లలు. వాళ్ళిద్దరు ఇంకో ఇద్దరు హాస్పిటల్ తీసుకెళ్ళి నలుగురు ఐదుగురు వచ్చారు. మా హస్బెండ్, నేను, ఇంకో పాప వెళ్ళింది. అది ఎక్కడ పోయిందో చూడండి. మీరు ఎక్కడ, ఏ ఊరు వాళ్ళు? హైదరాబాద్ వాళ్ళు. పెళ్ళికి వచ్చారా? పెళ్ళికి. ఎక్కడండి పెళ్ళి? ఆయన చెప్తాడు ఏంటంటే. కానీ ఒక్కసారిగా మీతో సరదాగా బీచ్కి వచ్చిన ఒక ఆమె ప్రాణం పోయింది. వద్దంటే ఎప్పుడు బీచ్ అంటే వద్దే అని చెప్పాను ఇవాళ వద్దంటుంటే ఇవాళ రేపు ఎప్పుడు పోతుంటే ఇవాళే పోతాను మీరు తీసుకొని వచ్చింది. ఇవాళే పోదామని తీసుకొచ్చింది ఆమె. చూడు మృత్యు. ఎప్పుడు రిటర్న్ అవ్వాలనుకున్నారు? ఆదివారం నాడు రిటర్న్ అవుదాం అనుకుంటున్నాను. ఇంతలోనే ఆవిడకి ఇష్టం బీచ్ అంటే. మీరు కూడా లోపలికి వెళ్ళిపోయారు? ఎందుకండి? అంటే వైజాగ్, హైదరాబాద్ నుంచి వచ్చారా? పెళ్ళికి వచ్చామమ్మా. పెళ్ళికి వచ్చారు. అయిపోయిందా పెళ్ళి? అది అయిపోయింది. రిటర్న్ అయిపోదాం అనుకున్నారు కానీ బీచ్ చూద్దాం వచ్చాం అంతే. ఎన్ని గంటలకు వచ్చారండి? అర్ధగంట ముందు 4:30కి వచ్చాం. అయ్యో, ఆమె స్నానానికి దిగారా? లేదు, బయట నిలబడ్డారు. ఇక్కడ వచ్చి బయట నిలబడితే ఎట్లా? ఇక్కడ అక్కడ నిలబడింది ముందు. పేడ వస్తుందని చెప్పి ఒక ముందుకు వెళ్ళేది లాగేసింది. అయ్యో, ఆమె వయసు పేరు ఏంటండి? వసంత, వసంత మా మరదలు. అంటే బాధాకరమైన విషయం, కానీ ఇంకొకరికి జరగకుండా ఉండాలి అనేది మా అభిప్రాయం. ఇలాంటి ప్రమాదాలు మనం చాలానే చూస్తున్నాము, కానీ ఆమె స్నానానికి కూడా కాదు తీరంలోనే ఉందంట. అతను చెప్తూ ఆవేదన చెందుతున్నారు. యాక్చువల్లీ ఇది ఎలా జరిగింది అంటే, అక్కడ అబ్బాయి స్నానం చేస్తున్నప్పుడు తను కొట్టుకుపోతున్నప్పుడు ఈవిడ కూడా ఆయన్ని ఏదో సేవ్ చేద్దాము అనే ఉద్దేశంతోనే ఈవిడ ముందుకెళ్ళింది. ఈవిడ మామూలుగా బయటే ఉన్న వ్యక్తిని ఆ వ్యక్తిని సేవ్ చేద్దాము, ఏదో చేద్దాము అనే వ్యక్తి మీద, అంటే సముద్రం అలలు చూసి ప్రతి ఒక్కరు లేడీస్ కానివ్వండి ఎవరైనా సరే
ఒక ఆనందంతో వాళ్ళు కాస్త ముందుకెళ్తారు. కానీ అలలు అనేది ఎలాగుంటుందంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది, మరి అప్ అండ్ డౌన్ ఉంటుంది. అంటే సముద్రంలోనే ఒక ఏంటంటే కరెంట్ ఉంటుంది, డీప్ కరెంట్ అనేది ఒకటి ఉంటుంది. అలాంటి విషయాల్లోని ఇక్కడ గొయ్యి ఉంటుంది, అక్కడ ఎత్తు ఉంటుంది, ఇంకా ముందుకెళ్తే గొయ్యి ఉంటుంది. అలాంటి విషయాలు ఎవరికి తెలీదు. పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఏ వ్యవస్థ కానివ్వండి, నేను డిజాస్టర్ సేఫ్టీ ఆఫీసర్ అండి, నేను డిజాస్టర్ సేఫ్టీ ఆఫీసర్. ఎన్నోసార్లు పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము పెడుతూ పబ్లిక్ని పోలీస్ వాళ్ళు కానివ్వండి అందరూ ఇలాగ రోజు చెప్తూనే ఉంటారు. ప్రతిరోజు స్విమ్మింగ్లోనే ఉండే ఇండియాలో ఇప్పుడు వాళ్ళు మనిషిని పోగొట్టుకున్నారనే బాధలో ఉన్నప్పటికీ మేము ఎందుకు మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నామంటే, నిజానికి ఆమె స్నానానికి కూడా వెళ్ళలేదట, తీరంలోనే ఉందట. ఈ విషయం మీ అందరికీ ఒక అవగాహన ఉంటుందనే మేము ఇలాంటి పరిస్థితులు కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. మేడం ఇక్కడ మనం ఇంత సాఫ్ట్గా ఉంటుంది, సముద్రం అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. కానీ కాస్త ముందుకెళ్ళేసరికి అక్కడ గొయ్యి ఉంటుంది, అక్కడ గొయ్యి అవన్నీ ఉంటాయి. అవన్నీ ఎవరికి తెలియకుండా సముద్రంలోకి దిగిపోతుంటారు పిల్లలు. ఫంక్షన్ అయిందండి, మ్యారేజ్. సండే ఎప్పుడు రిటర్న్ అయిపోదాం. అవునండి, అవును. చాలా బాగుంది. ఫంక్షన్ కోసమనే వచ్చారండి, హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇంకో ఈరోజు అలా బీచ్ సరదా తనకి బాగాను అనుకుంటే వచ్చింది. కూడా చెప్తున్నారు అదే బీచ్ అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళ హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ హైదరాబాద్ లో ఉన్నారండి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా. కేజీహెచ్కి వెళ్ళారు. కానీ చాలా దారుణమైన ఘటన సార్. ఇప్పుడు ఎవరో ఇది ఎన్నోసార్లు చెప్తుంటున్నామ్మా, చెప్పినా సరే బీచ్కి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి మేము అవేర్నెస్గా చెప్తుంటాం. పోలీస్ డిపార్ట్మెంటు, అదర్ డిపార్ట్మెంట్స్, అన్నీ డిజాస్టర్ డిపార్ట్మెంట్లు అందరు వాళ్ళని అవేర్నెస్ చేస్తున్నా సరే ఏమయ్యా ఇక్కడ ఈ గీత తప్పించి వెళ్ళొద్దు అని మేము ఎన్నోసార్లు హెచ్చరించినా సరే పబ్లిక్ని మేము కంట్రోల్ చేయలేకపోయి ఎందుకంటే ఇప్పుడు భారీ మనిషి ఇప్పుడు జారిపోయింది అనుకోండి, ఇమ్మీడియట్లీ ఏంటంటే కెరటం అనేది రౌండ్ సర్కిల్గా ఇదవుతుంటుంది. ఎవరినైనా సరే లాక్కుపోయే శక్తి ఆ గంగమ్మ తల్లికి ఉంది. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ ఏంటంటే ఒక దగ్గర స్టెప్ పైకి ఉంటుంది, ఒక దగ్గర స్టెప్ ఇంకో విధంగా ఉంటుంది. ఒకలాగా ఉంటుంది సముద్రం అనేది, ఒకలాగా ఉండదు. ఇక్కడ మనం డౌన్లో ఇంత ఎత్తులో ఉన్నామా, అక్కడే చూడండి ఇంత డౌన్లో ఇక్కడ ఎత్తుగా కనిపిస్తుంది, అక్కడ డౌన్లో ఉంది. ఆ ముందుకెళ్తే ఇంకా ఎత్తుగా కనిపిస్తుంది. అలాగా కొన్ని విషయాల్లోనే చాలామంది ఇక్కడ పీస్ఫుల్గా ఉంది, పర్వాలేదు, ఇక్కడ స్నానం చేయొచ్చు అని అనుకుంటారు. అక్కడ నుంచి కెరటం వచ్చేసరికి ఇది రివర్స్ కొడుతుంది అనమాట. ఇటు నుంచి ఒక కెరటం కొడుతుంది, అటు నుంచి ఒక కెరటం కొడుతుంది. అలాంటి సమయాల్లోని మాత్రం ఎవ్వరూ తట్టుకోలేని పరిస్థితుల్లోనే టప్మని ఇమీడియట్లీగా మనిషి పడిపోయిన వెంటనే ఆటోమేటిక్గా రోలింగ్ అయిపోయి వాళ్ళు స్పృహ కోల్పోయే సమస్త. అలాంటి పరిస్థితిలో ఒకరిని ఇంకొకరు సేవ్ చేయడానికి కూడా అవ్వదు. ఎందుకంటే ఒక గజ ఈతగాళ్ళే సేవ్ చేయగలరు. మామూలు నార్మల్ పర్సన్ ఎప్పుడు సేవ్ చేయలేడు, ఎందుకంటే తనకి అవగాహన లేదు కాబట్టి. ఆ వ్యక్తికి అవగాహన ఉండదు. కానీ ఎన్నిసార్లు చెప్పినా సరే ఎవరు అవగాహన లేని వ్యక్తులందరూ నీటిలో దిగిపోతుంటారు. ఏదో ఒక సరదా, ఒక నీరు చూడగానే వాళ్ళకి ఒక ఆనందంతో దిగిపోతుంటారు. అది ఎన్నోసార్లు హెచ్చరిస్తుంటారు, పోలీసు వాళ్ళు హెచ్చరిస్తుంటారు, మేమే హెచ్చరిస్తాము, డిజాస్టర్ వాళ్ళు హెచ్చరిస్తుంటారు, ఇక్కడ సిమ్మర్స్ హెచ్చరిస్తుంటారు. హెచ్చరించినా సరే పబ్లిక్ అనే వాళ్ళు ఎవ్వరు పట్టించుకోరమ్మా. జస్ట్ ఈ చెవిలో వింటారు, ఈ చెవిలో విడిచిపెడుతుంటారు. అది చాలా బాధాకరమైన ఘటన. ఎందుకంటే పోలీసులు అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తున్నారు, ఎన్నో విపత్తులు వీళ్ళు చూశారు. సో ఇట్లా బీచ్ ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఇమీడియట్గా రెస్క్యూ చేయాలి అనే దానికి కూడా ఒక అవగాహన, ఎక్విప్మెంట్ అన్నీ అవసరం. ఎందుకంటే ఒక మనిషి ప్రాణాపాయంలో ఉన్న సాటి మనిషిగా మనం మానవతా దృక్పథంతో వెళ్ళి సాయపడదామన్నా కూడా ఆ కెపాసిటీ మనకెవరికి సరిపోదు. ఇక్కడ ఈ ప్రమాదం కూడా చూస్తే వాళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖపట్నంలో తమ బంధువుల ఇంటికి పెళ్లి కోసం అని వచ్చారు. సో సండే కూడా రిటర్న్ అయిపోదాం అనుకున్నారు. కానీ ఆమె మృతి చెందినటువంటి మహిళకి బీచ్ అంటే చాలా ఇష్టమట. ఎలాగైనా మనం బీచ్కి వెళ్ళి తర్వాత రిటర్న్ అయిపోదాము అనుకుందట.
కానీ ఇంతలోనే ఈ ప్రమాదం జరగటం, ఆమె మృత్యువాత పడటం, మరో యువకుడు అందరూ చూస్తుండగానే గల్లంతైపోయాడు. కెరటాలలో చిక్కుకొని కాపాడండి అంటూ తన చేతులు పైకెత్తి కేకలు వేసినప్పటికీ కూడా ఎవ్వరూ ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఆ యువకుడు కూడా గల్లంతయ్యాడు. వీళ్ళు ఒడిశా నుంచి కొంతమంది యూత్ ఇక్కడికి బీచ్లో కాసేపు స్పెండ్ చేద్దామని వచ్చారట. ఇక్కడే రైలు కంపెనీలో మేము వర్క్ చేస్తుంటాం. మేము అక్కడే కలుసుకున్నాం ఫ్రెండ్స్. అలా బీచ్కి వచ్చాం సరదాగా. ఎన్ని గంటలకి? మ్యాక్సిమం టైం తెలియదు. వచ్చాము, ఒక ఆవిడ అంటే లోపలికి వెళ్ళిపోతుందంటే ఇద్దరం దూకాం. నేను ఈ గల్లంతైన అబ్బాయి పేరు ఏంటి? గోవింద్. గోవింద్. మీ పేరు? ధర్మ. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, పని చేస్తున్న జాబ్. సో మీరు ఇక్కడ బీచ్ లో ఉంటుండగా ఆమె కొట్టుకుపోతుందా? కొట్టుకుపోతుంది ఫస్ట్. తర్వాత మేము వెళ్ళాం కాపాడడానికి. ఇద్దరం వెళ్ళాం. నేను వస్తాను, ఆవిడతో పాటు కిరటాలు కొట్టుకుని మావాడు కూడా వెళ్ళిపోయాడు. అంటే ఒక మహిళ మునిగిపోతుంది, కొట్టుకుపోతుంది, ఆమెను రక్షించాలని మీరు మీ ఫ్రెండ్ ఇప్పుడు గల్లంతైన అబ్బాయి ఇద్దరు కలిసి వెళ్ళారు. కానీ మీరు ఇంకా ఆ కెపాసిటీకి తట్టుకోలేక మీరు వచ్చేసాను బయటికి. మావాడు చేసాడు బాగా. అతను మాత్రం రాలేకపోయాడు బయటికి, అలా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఇక్కడ ఎవరు లేరా ప్రొటెక్ట్ చేయడానికి? అంటే జనరల్గా బీచ్లో అప్పుడు దగ్గరలో ఎవరు లేరండి. అంతా లోపలికి ఇంకా వెళ్ళిపోయినప్పుడు ఇంకా అప్పుడు వచ్చారు. అది తను కేకలు పెడుతున్నాడా కాపాడండి అంటూ మీకు కనిపించిందా? ఎంత దూరం వరకు కనిపించింది. ఇంకా లోపల దాకా వెళ్ళిపోయారండి. చెయ్యెత్తాడు, కనిపించాడు. తర్వాత మరి దాదాపుగా కనిపించలేదు. ఏంటి అబ్బాయి ఫ్యామిలీ ఎక్కడ ఏంటి ఏమైనా డీటెయిల్స్ అంటే వాళ్ళది కోరాపుట్, ఒరిస్సా. అంతకుమించి ఫ్యామిలీ విషయాలంటే నాకు తెలియదండి. ఎంత ఏజ్ ఉంటుంది అబ్బాయికి? ఏజ్ ఉంటుంది ఒక 26 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు ఆ మహిళ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఫంక్షన్ కోసం పాపం వాళ్ళు కూడా వచ్చారట. సరదాగా బీచ్ స్పెండ్ చేసి మళ్ళీ సండే వెళ్ళిపోదాం అనుకున్నారు. ఆమె మునిగిపోతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరా? అంటే మాకు తెలియదండి మరి. కానీ ఆమె బాధను తట్టుకోలేక మీరు మేము వెళ్ళాము. ఈత వచ్చామో మీకు? వచ్చాను. మీకు వచ్చు? ఆ అబ్బాయి కూడా వచ్చు, బట్ కిరటాలు లోపలికి లాక్కెళ్ళిపోయింది మరి. సో ఇక్కడ మనం రెండు విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ బీచ్ తీర ప్రాంతంలో మెరైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎక్విప్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉండుండి అలల ఉధృతికి కొట్టుకుపోతూ అలలలో చిక్కుకుపోతే ప్రతిసారి కూడా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తోనేంటి ఫిషర్మ్యాన్స్తో కూడా మేము అవేర్నెస్ కల్పిస్తూ ఉంటాం. మీరు అనుకున్నంత ప్రశాంతంగా బీచ్ ఉండదు. లోపల రిప్ కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. మనం అనుకుంటాం కనపడుతున్నాయి కదా అలలు, సో అక్కడ ఒకవేళ ఏదైనా మనకి ఇబ్బంది అనిపిస్తే వెనక్కి పరిగెట్టుకొని వచ్చేద్దాం అనుకుంటాం. కానీ మనం అక్కడ లాక్ అయిపోతాం. ఎందుకంటే ఆ రిప్ పవర్ అనేది మనల్ని చాలా బలంగా లోపలికి లాగేస్తూ ఉంటుంది. ఎంత నిష్ణాతులైన మత్స్యకారులు కూడా కొంతమంది ఎలాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్ లేకుండా మాత్రం వాళ్ళని రక్షించలేరు. గజ ఈతగాళ్ళు ఎవరైనా ఉంటే తమ కళ్ళెదుట ఎవరైనా కొట్టుకుపోతే కనుక వాళ్ళు ఇమీడియట్గా రెస్క్యూ చేసి వాళ్ళని రక్షించి ప్రాణాలతో కాపాడగలిగే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ హైదరాబాద్కు చెందినటువంటి ఒక మహిళ సరదాగా విశాఖ బీచ్కి వచ్చారు. ఆమె మునిగిపోతూ ఉండటాన్ని చూసినటువంటి ఇప్పుడు గల్లంతైన యువకుడు ఎవరైతే ఉన్నారో ఒడిశా రాష్ట్రం కోరాపుట్కు సంబంధించినటువంటి యువకుడు. ఆ అబ్బాయి తను పనిచేస్తున్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి మరొక ఫ్రెండ్తో కలిసి బీచ్కి వచ్చారు. అయితే ఆ మహిళ కొట్టుకుపోతుండటాన్ని మానవతా దృక్పథంతో తన్ని కాపాడాలని ఒక మంచి మనసుతో వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా ఆ ఉధృతికి ఆ కెరటాల ధాటికి మేము తట్టుకోలేక నేను బయటకు వచ్చేసాను మేడం. కానీ నా ఫ్రెండ్ మాత్రం అలలో చిక్కుకుపోయాడు. చాలా దూరం తను వెళ్ళిపోతూ చేతులు కూడా పైకెత్తి కాపాడండి అంటూ కేకలు పెట్టినా కూడా ఎవరు రక్షించడానికి కూడా ఇక్కడ లేరు. అంత సాహసం కూడా ఎవరు చేయలేకపోయారు. చాలా బాధాకరమైన ఘటన జరిగింది అని. ఒకవైపు ఒక కుటుంబం ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చి ఇక్కడ విషాదం నింపుకుంది. ఆ కుటుంబం తీవ్రంగా ఆ మృతి చెందినటువంటి మహిళ కోసం రోధిస్తుంటే మరొక స్నేహితుడు తనతో పాటు బీచ్కి వచ్చి సరదాగా గడపాలి, ఎంజాయ్ చేయాలి అనుకున్నటువంటి పరిస్థితిలో ఒక యువకుడిని కోల్పోయిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 6:15 అవుతుంది, అంటే ఒక 2.5 hours అవుతుంది ఆ అబ్బాయి గల్లంతయ్యి. ఇప్పుడు తన కోసం ఏమైనా గాలింపు చర్యలు కొనసాగించాలన్నా వాతావరణం ప్రతికూలంగా ఉంది. ఎందుకంటే మీకు తెలుసు భారీ వర్షాలు ఉన్నాయి. సో ఇప్పటికే బీచ్ తీర ప్రాంతాల్లో మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఇలాంటి పరిస్థితిలో
సరదాగా బీచ్కి వచ్చి గడపాలి, స్నానం చేయాలి, ఆడుకొని వెళ్ళాలి అనుకోవటం అనాలోచితమైన నిర్ణయమే. ఈరోజు సుమారు 5 గంటల ప్రాంతంలో ఆర్కే బీచ్లో హైదరాబాద్ నుంచి వైజాగ్ ఒక మ్యారేజ్ పర్పస్ వచ్చి బీచ్ చూద్దామని చెప్పేసి వచ్చారు. అందులో ఇద్దరు, ఒక వసంత్ అన్న ఆమె, అలాగే సాయికృష్ణ అనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు కూడా లోపలికి దిగారు. ఇంతలో వసంత అనే ఆవిడని మన కెరటాలు కొట్టడం జరిగింది. దాంతో ఆవిడ స్పాట్లో అందరూ చనిపోయింది. అలాగే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటి సాయికృష్ణ గారు కూడా ఉన్నారు, అతన్ని సేవ్ చేయడం జరిగింది. అలాగే మన లైఫ్ గార్డ్స్ అందరూ కూడా ఉన్నారు. కాకపోతే కొంత డిస్టెన్స్ ఒక 50 మీటర్స్ దూరంలో వెంటనే తెలిసిన వెంటనే వచ్చారు. వెంటనే మన వసంత గారిని సేవ్ చేయడానికి ట్రై చేశారు. అయితే అప్పటికే ఆవిడ చనిపోవడం జరిగింది. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఇన్సిడెంట్ చూసి ఒక అతను ఒరిస్సా అతను గోవింద్ అని చెప్పి అతను చూసి వాళ్ళని సేవ్ చేద్దామని వెళ్ళారు. ఆ కుర్రాడు కూడా అందులో మునిగిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అతను ఇంకా తేలలేదు. అయితే మనం ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా మన సుమారుగా 25 మంది వరకు మన లైఫ్ గార్డ్స్ అలాగే మన మెరైన్ వాళ్ళందరూ కూడా సేవ్ చేయడం జరిగింది. అయితే సైక్లోన్ ఉన్న వల్ల కొద్దిగా పోటీ ఎక్కువగా ఉన్న వల్ల ఇన్సిడెంట్ జరిగిందని అనుకుంటున్నాం. ఆల్రెడీ ఆ బాడీ కోసం కూడా మేము ట్రేస్ చేస్తున్నాం. అలాగే అందరం కూడా వెతుకుతున్నాం. కానీ అది జరగడం చాలా బాధాకరం. అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవరు కూడా స్విమ్మింగ్కి వెళ్ళొద్దని మేము పోలీస్ శాఖ నుంచి అందరూ కూడా హెచ్చరిస్తున్నాం. అలాగే మేము కూడా చాలా అలర్ట్గా తిరుగుతున్నాం. అయితే కొద్దిగా మన వాళ్ళు ఆ లేడీ కొద్దిగా వెయిట్ కూడా ఉండడం వల్ల ఇది జరిగింది తప్ప వెంటనే మనం సేవ్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆవిడ చనిపోవడం జరిగింది. అతను ఒక సాయికృష్ణ గారిని వెంటనే కేజీహెచ్కి తరలించాం. ప్రస్తుతానికి అతను అయితే బాగానే ఉన్నారండి. సార్, గల్లంతైన యువకుడు వివరాలు ఏంటి సార్? ఈ ముగ్గురు ఒకేసారి కొట్టుకుపోవడం వల్ల ఈ మెరైన్ కానిస్టేబుల్ ప్రొటెక్ట్ చేయడానికి అవ్వలేదా? క్లారిటీ ఏంటి సార్? లేదండి, వీళ్ళిద్దరూ దిగారు. వీళ్ళు దిగిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మునుగుతున్నారని చూసి అతను సేవ్ చేద్దామని చెప్పేసి అతను లోపల దిగాడు. అయితే అన్ఫార్చునేట్లీ అతను కూడా లోపలికి గల్లంత అయ్యాడండి. గల్లంతైన యువకుడు వివరాలు ఏంటి సార్? గోవింద్ అండి, అతను ఒరిస్సా చెందినటువంటి వ్యక్తి. అతను ఇక్కడ మన యాచరీస్లో పనిచేస్తున్నారండి, ఆనందపురం దగ్గర. తరచుగా లాస్ట్ టైం కూడా ఒక ఫ్యామిలీ 7 ఏళ్ల బాలుడిని కోల్పోయిన పరిస్థితి. ఎప్పటికప్పుడు మీరు అవేర్నెస్ కలిగిస్తున్నారు. బీచ్ చూసే అంత ఆహ్లాదంగా ఉండదు, ప్రమాదం అని చెప్పి ఏం చెప్తారు సార్? ఇప్పుడు కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ ఒక వ్యక్తిని కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవరు కూడా లోపలికి వెళ్ళొద్దని చెప్తున్నాం. దీన్ని ఏదైతే బీచ్ ఉందో దీన్ని ఆహ్వాదించాలి. కానీ స్విమ్మింగ్ కానీ వెళ్ళడం, లోపలికి వెళ్ళడం ఇలాంటివి జరగడం వల్ల మనం చాలా వరకు అవేర్నెస్ చేస్తున్నాం. మన లైఫ్ గార్డ్స్, మెరైన్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. విజిల్స్ వేసి కూడా మేము అందరికీ అలర్ట్ చేస్తున్నాం. కాకపోతే కొంతమంది అన్ఫార్చునేట్లీ దిగడం, మన పోలీసు ఒక దగ్గర ఉంటే వాళ్ళు వేరే దగ్గర దిగడం జరుగుతుంది. అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవరు కూడా బీచ్లో దిగొద్దు అనేది మేము అందరికీ కూడా చెప్పడం జరుగుతుందండి. అది లేదండి ఆల్రెడీ అది లేదండి. మనకు తెలిసిన వెంటనే ఆల్రెడీ ఒక జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్ ఉన్నారు. వెంటనే మన వాళ్ళు వచ్చారు. ఆ సాయికృష్ణ తర్వాత ఆ మేడం గారిని కూడా సేవ్ వచ్చి తీసుకురావడం జరిగింది. అప్పటికి ఆవిడ చనిపోవడం జరిగింది. అతను ఒక అతను అయితే సేవ్ చేయడం జరిగిందండి. వైజాగ్ వచ్చినాక బీచ్ చూడకుండా ఎలా వెళ్తామని అందరినీ కూడా కన్విన్స్ చేసి బీచ్కి తీసుకొచ్చారు. అయితే ఆమె సరదాగా ఇక్కడ గడుపుతున్న సమయంలోనే అలల దాటికి ఆమె కొట్టుకుపోతూ ఉంటే ఒడిశాకు చెందినటువంటి ఒక యువకుడు ఆమెను ప్రాణాలతో కాపాడాలి అనే చేసిన ప్రయత్నం ఇప్పుడు అతని ప్రాణాలు రిస్క్లో పడేసింది. పూర్తిగా ఆయన కొట్టుకుపోయాడు. ఇప్పటికీ సుమారు 3-4 గంటలు అవుతున్నా కూడా ఆ యువకుడి ఆచూకీ లభించలేదు. సో ఇక్కడ మనకి బీచ్లో ఉన్నటువంటి గార్డ్స్ చాలా వరకు రెస్క్యూ చేశారు, కానీ ఏమీ రిజల్ట్ లేకపోయింది మేడం. ఎన్ని గంటలకండి జరిగింది ఇది సుమారు 4:30 నుంచి 5 గంటల మధ్యలో జరిగింది మేడం. యాక్చువల్ ఏంటంటే మేము అక్కడ మన పోలీస్ మెస్ ఆపోజిట్లో ఒక ఫ్యామిలీ అనేది బీచ్లోకి వెళ్ళడం జరిగింది మేడం. వెళ్తుండగా మాకు మెరైన్ పోలీస్ వారు అశోక్ అనే కానిస్టేబుల్ ఏమో మాకు చెప్పారు, ఇలా ఒక ఫ్యామిలీ దిగుతుంది బీచ్లో కనగానే అక్కడ 100 మీటర్స్ అలా దూరంలో వెళ్ళాం మేడం. అక్కడ ఫ్యామిలీ పిలుస్తుండగా అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళు బయటికి రామని చెప్పగా ఈ లోపు ఏంటి అనేసి ఈ గుంపు ఇక్కడ ఉంది మేడం, ఏంటి అనేసి గుంపు ఉందనగానే వెంటనే మేము స్పీడ్గా రావడం జరిగింది మేడం. ఇందులోని ఒక ముగ్గురు వెళ్ళి ఒక గల్లంత అవుతున్నారు మేడం. ముగ్గురు గల్లంత కొట్టుకుంటుండగా మేము ఒకరిని సేవ్ చేయడం జరిగింది మేడం. ఒకరిని సేవ్ చేస్తుండగా ఇంకొకరు లేడీస్ ఏమో ఆవిడని కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఆవిడ ఏంటంటే కాన్షియస్ లేదు మేడం. ఆవిడైతే మొత్తం బయటకు వస్తారు మేడం. ఆల్రెడీ ఒకరినైతే రెస్క్యూ చేసాం కానీ మేడం మా టీం మొత్తం ఆవిడని ఒకరినైతే తీసుకురాలేకపోయాం మేడం. సో ఆ యువకుడు సుమారు ఎంత దూరం వెళ్ళిపోయి ఉండొచ్చు అండి మేము వచ్చేటప్పటికైతే 10 మీటర్స్ 15 మీటర్స్ దూరంలో వెళ్ళారు మేడం. సో జనరల్గా మేము అనుకుంటాం చూస్తూ మనమే ఎవ్వరమైనా కూడా అయ్యో ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారంటే కాపాడేద్దామని.
బట్ బీచ్లో ఆ రిస్క్ చేయలేరు ఎవరు, ఎందుకంటే అందులో రిప్ పవర్ ఉంటుంది. అది ఎప్పటికప్పుడు మీరు అవేర్నెస్ ఇస్తూనే ఉంటారు, మేము కూడా చూపిస్తూనే ఉంటాం జనాలకి. ఏం జరుగుతుంది ఆ అబ్బాయి అంత ఫోర్స్గా విత్ ఇన్ సెకండ్స్లో అంత లోపలికి వెళ్ళిపోవడానికి కారణం? మేడం యాక్చువల్లీ ఈ 15 నుండి 16 వరకు సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది మేడం. అందులో రిప్ కరెంట్ మీరే చూడండి, మేము సర్చింగ్ ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు మేము ఇక్కడ దిగితే ఈ సరౌండ్స్లోకి వెళ్ళిపోండి. ఆ సరౌండ్స్లో చూడండి ఎగ్జాక్ట్గా మేడం 20-30 మీటర్స్ లోన్లోనే అక్కడ చాలా రిప్ కరెంట్ ఉంది మేడం, అలా లాగేస్తుంది ఒకసారిగా. నేను ఇక్కడ మనం అనుకుంటాం ఇక్కడే మునిగిపోయారు, ఇక్కడే ఉంటారు అని మా నాలెడ్జ్, బట్ మీకు వేవ్ డైరెక్షన్, రిప్ పవర్ డైరెక్షన్ మీకు ఐడియా ఉంది మేడం. అంటే మేము అనుకున్నది ఏంటంటే ఆ బాడీ ఇక్కడైతే ఉండదు మేడం. నాకు తెలిసి అయితే ఏ గోకుల్ పార్కో లేదంటే నవ్వాట్ల వైపు అటువైపు వెళ్ళిపో ఉంటుంది మేడం, కింద వెళ్ళి రఫ్గా ఉంది మేడం, చాలా రఫ్గా ఉంది ఉంది మేడం. అందులోని ఫిషింగ్ కూడా ఎవరు వెళ్ళలేదు మేడం సైక్లోన్ ఎఫెక్ట్ మీద. కానీ చాలా బాధాకరమైంది. కొంతమంది ఫ్యామిలీలోనే 3-4 కూడా గల్లంత అయిపోతూ ఉంటారు. మీ కళ్ళెదుటే కొట్టుకుపోతుంటే మీరు ప్రాణాలను రిస్క్లో పెట్టి మరీ వెళ్ళి రెస్క్యూ చేసి తీసుకొస్తారు. ఆ సమయంలో ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది? ఐ మీన్ పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఎలా మీ డెసిషన్ మేకింగ్ ఎట్లా ఉంటుంది? ఎక్కువగా ఏజ్డ్కి అడల్ట్స్కి ఎక్కువగా మేము ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం మేడం. అందులో 16 years అబోవ్ బిలో ఉన్న వాళ్ళకి లేదా 50 years అబోవ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా మేము ప్రిఫర్ చేస్తాం మేడం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం, ఇలాంటి బాడీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా మేము క్యాచ్ చేస్తాం మేడం. మిగతా వాళ్ళు కొంచెం యంగర్స్ మాత్రం కొంచెం మేము మా దగ్గర ఉన్న రింగ్స్ బోయస్ వాళ్ళకి ఇచ్చి మా సపోర్ట్ నుంచి అడల్ట్స్ మా 50+ years ఉన్న వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది మేడం. ఎక్కువగా మా ప్రయారిటీ మాత్రం 50+ ఉన్న వాళ్ళకి ఎక్కువగా మేము ప్రయారిటీ ఇస్తాం మేడం. మిగతా వాళ్ళకి మా దగ్గర ఉన్న సేఫ్టీస్ వెళ్తాం కదా మేడం, వాళ్ళకి యంగర్స్కి మాత్రం ఇస్తూ ఉంటాం మేడం. వాళ్ళు సేఫ్ చేసుకుంటూ మిగతా వాళ్ళు మేము కాపాడుతూ ఎక్కువగా ఉంటాం మేడం. బీచ్ ప్రమాదాలు మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గల్లంతైన వాళ్ళు ఎక్కువ, ఎందుకంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఉంటాయి, ఇక్కడ గల్లంత అవుతూ ఉంటారు ఎక్కువగా, ఇక్కడ ఈత కొట్టడం కూడా నిషేధమని. బట్ అదర్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేయరు. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా మొన్న 7 ఏళ్ల బాబు అట్లానే చూసాం. ఇవన్నీ కూడా ఏం చెప్తారు పబ్లిక్ అవేర్నెస్ అంటే? ఏం చెప్పడం లేదు మేడం, మేమైతే ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇస్తూ ఉంటాం మేడం. కానీ ఏంటంటే వాళ్ళకున్న ఎంజాయ్మెంట్ని అవన్నీ ప్రాణంపై మీకు వస్తుందని తెలియక వాళ్ళైతే స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు మేడం. ఎప్పటికప్పుడు మేము చెప్తూ ఉంటాం, కానీ వాళ్ళు ఉత్సాహంగా బీచ్కి రావడం, దానిలో వాళ్ళు మర్చిపోయి కొంచెం ఇదిగా బీచ్లో ఎక్కువగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు మేడం. కానీ ఏంటంటే వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం చూసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బయట ఉన్నారు, మళ్ళీ సేఫ్గా వెళ్ళాలనేసి మేము ఒక కోరిక మేడం. మీరు కూడా మా నుంచి ఇలా ఆర్కే బీచ్లో ఎక్కువగా ప్రమాదం జరుగుతుంది, మా నుంచి మీరు కూడా చెప్పాలి మేడం. సో మీ కళ్ళల్లో ఒక ఆవేదన కనబడుతుంది, రెడ్గా అయిపోయాయి కళ్ళన్నీ. బట్ ఇంత ప్రయత్నం చేసినా కూడా ఒక అబ్బాయిని రెస్క్యూ చేయలేకపోయాము అనేటటువంటి. ప్రెజెంట్ నా హెల్త్ బాగాలేదు మేడం, నేను పక్క పాయింట్లో డ్యూటీ చేస్తున్నారు. నా కోసం అదే హెల్ప్ కోసం వచ్చారు, తను వచ్చిన టైంలోనే ఇది జరగడం జరిగింది. మ్యాక్సిమం మా ప్రయత్నం మేము ప్రయత్నించాం. ఇప్పుడు మెయిన్ తుఫాన్ ప్రాబ్లం వల్ల చాలా ఎక్కువ ఇది అవుతుంది మేడం, అందువల్ల ఇది. సో ఇలా మనం ఎప్పటికప్పుడు కూడా చూడొచ్చు, జీవీఎంసీ నుంచి బీచ్ లైఫ్ గార్డ్స్ ఎప్పటికప్పుడు రెడీగా ఉంటారు. ఎవరైనా రిస్క్లో ఉంటే కనుక వాళ్ళ ప్రాణాలు తెగించి, ఇప్పుడు అతనికి హెల్త్ కూడా బాగలేదు, కానీ ఇప్పుడు ఒక పరిస్థితి వచ్చిందిరా రావాలి అంటే కూడా అతను వచ్చాను అని చెప్తున్నారు. బట్ ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు తుఫాను హెచ్చరికలు ఉన్నాయి, మన ఫోన్స్కి కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, భారీ వృక్షాలు విరిగిపడే అవకాశం ఉంది, పిడుగులు పడే అవకాశం ఉంది, బీచ్ తీర ప్రాంతాలకి మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు. ఇన్ని హెచ్చరికలు చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక నిర్లక్ష్యం అది ప్రాణాలపైకే వచ్చేటంత అవుతోంది. ఎందుకంటే ఇక్కడ పాపం హైదరాబాద్ నుంచి వచ్చిన ఫ్యామిలీ సరదాగా గడుపుదాం అనుకున్నారు, కానీ ఆ మహిళ మృతి చెందటంతో ఆ కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలోనికి వెళ్ళిపోయింది. ఒక యువకుడు పాపం మంచి మనసుతో ఆ మహిళను కాపాడడానికి వెళ్ళినటువంటి ఆ యువకుడు గల్లంత అయిపోయాడు. ఇప్పటికీ ఆయన ఆచూకీ అయితే లభించలేదు. ఒక చిన్న డౌట్ ఉందండి, అలా మునిగి గల్లంత అయిపోయిన వాళ్ళు ఎన్ని అవర్స్ ఉంటారా, ఉండగలుగుతారా? డేస్ మేడం, ప్రాణంతో ఉండరు మేడం, డేస్ మాత్రం 2-3 daysలో బయటకు వచ్చేస్తారు మేడం. బాడీ రావడం అంటే లేదు మేడం, అసలు లేదు. ఒకవేళ అలా మునిగిపోయి ఏ తీరానికి కొట్టుకున్న ప్రాణాలతో వచ్చే అవకాశం లేదు మేడం, అసలు చనిపోయే అవకాశం ఉంది. అస్సలు లేదు మేడం, అవకాశం లేదు, చనిపోతారు మేడం. వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చి ఉంటే ఇక్కడే బయటకు వచ్చేస్తారు మేడం. అసలు
బీచ్ వేరు, ఇది మెయిన్ పాయింట్. అవును మేడం, అవును మేడం. సో ఏదైనా చాలా విషాదకరమైన ఘటన విశాఖ తీర ప్రాంతంలో అయితే ఒక యువకుడి కోసం స్నేహితులందరూ కూడా వేచి చూస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా తమ కళ్ళెదుటే అలా కొట్టుకుపోయారు, ఆ దృశ్యాలు ఇప్పటికీ కూడా మమ్మల్ని కదిలిస్తున్నాయంటూ చాలా తీవ్ర బాధలో ఉన్నారు. అయితే ఆ కుటుంబం మాత్రం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పుడు ఆ మహిళ మృతదేహాన్ని KGH మార్చురీకి అయితే తరలించారు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.